అందరికీ జై గణేష ఫ్రెండ్స్. ఈరోజు వచ్చేసి మనం మన గల్లీలో కర్ర పూజ చేస్తున్నాము. మనం కర్రలు ఇవన్నీ తీసుకొచ్చేసాము. ఇంకా కొంచెం బ్యాలెన్స్ పక్కకు ఉన్నాయి బిల్డింగ్ పైన. ఈరోజు స్టార్ట్ చేస్తున్నాం. ఈరోజు వచ్చేసి మనం స్టార్ట్ చేస్తున్నాం. ఆల్రెడీ గుంత కూడా తవ్వడం స్టార్ట్ అయింది. ఈరోజు కమిటీ మెంబర్స్ కూడా ఫస్ట్ టైం వచ్చి చేస్తున్నారు. ఎప్పుడైనా పండ్ల మీద తప్పించుకుంటారు. ఈరోజు సండే కాబట్టి అందరి ఇంటి దగ్గర ఉన్నారు. తేజు గణేష్ ఉన్నప్పుడు బుక్ చేస్తున్నాం. మళ్ళీ బుక్ చేస్తున్నా డైరెక్ట్ తీసుకొచ్చేస్తాను. ఈసారి మొత్తం మా తేజే. ఈసారి తేజకి బ్యాక్గ్రౌండ్ గా చేసి నేను ఉంటాను అంతే. తప్పించుకుంటావేంద్రా ముఖం చేవి. మట్టంతా పచ్చిగా ఉంది. ఏమో ఉంటది లోపల. ఏమో లీకేజ్ అవుతుంది అనుకుంటా పైపులు. ఫ్రెండ్స్ మట్టితో దిస్ ఇస్ మై స్పాన్సర్. నీకు తెలుసు బాగా. హాయ్ గైస్. 2 ఫీట్స్ వాళ్ళు గడపర లేదు. ఇదే ఎప్పుడు లోపల పెట్టారా నాన్న నల్ల బంగారం పంతులు కావచ్చు. చికెన్ నాన్ వెజ్ తింటారు. తేజ్ అది కట్టు దాని కట్టు కట్టుకోడా కట్టాలి. ఈడ కట్టు ఈడ కట్టు. ఇంకోటి మంచి మొక్కు కూడా కట్టు. నువ్వే ఉండాలి మళ్ళా. పోరా ఇద్దరు కలిసి పెట్టుర్రా. మంచిగా కరెక్ట్ అండి. జై బోలో గణేష్ మహారాజ్ కి. అటు తిప్పకు అంతే. పక్క జర. అరే పెళ్లి చూసేసరికి నేను ట్రెండింగ్ లో తీసుకురావాలి. వద్దనా ప్లీజ్ అన్నా తీసమ్మా. కట్టెలు ఆడ ఉండేసరికి అప్పుడు వచ్చేసారు పైసలు అడగడానికి. కట్టెలు పక్క జరిగిపోతే కొట్టు తిన్నదంతా అరగాలి ఈరోజు. టిఫిన్ ఒకటే తిన్నాను నిజంగా. ఆ టిఫిన్ రీఫాల్ వారం అవుతుంది ఈ వీడియో అప్లోడ్ చేయాలి. ఇంత సిగ్గు లేదు, షేమ్ లేదు. తిరుగుతుండు చూసిన పిల్లతో తిరుగుతున్నాడు. గుట్టల ఊర్లో పంటాడు. ఊర్లో పెడుతున్నాడు అన్ని. ఏం చేద్దాం పిన్ని వాళ్ళ గృహప్రవేశం. పిన్ని వాళ్ళ ఇంటికి మరదల్ని సెట్ చేసుకుంటుండు. మరదలు కూడా ఆ అందానికి ఆ ఫేస్ కట్టి మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి? పల్సర్ మీద ఎక్కిన పులిహోర రాజు అలా ఉండు. బండి ఎప్పుడు వేసుకోతారు. బండి దీనికి చేతనైతే కానీ పెద్ద బండి కొంటుండు. అడ్డం పెట్టి తీయాలి. అప్పుడప్పుడు పనికొస్తాడు. ఇట్లా సెదరాడు టెక్నిక్. గట్టి కుద్దు తావు తీసుకున్నావా సండే? సిగ్గుందా? కట్టపూజ అంటున్నాం మళ్ళీ. కట్టపూజ అయిపోయినాక కదా. గదిలేక గంజి తాగుతుంటే అంట పొద్దులు మీ దోస్తులు వచ్చి రే మనీ ఏమో అంటుండు తేజ.
మీ ఫ్రెండ్స్ అంటే అవునా? ఫ్రెండ్స్ అయితే నా ఫ్రెండ్స్ అయితే అన్న. సో ఫైనల్గా అయితే మనం కట్టెని వాతేసాం, ఇంకొంచెం టైట్ చేయాలంతే. టైట్ చేశాక కట్టె పూజ చేసేసి ఇక మనం పనులన్నీ స్టార్ట్ చేసుకోవాలి మన గణేశుని దగ్గర. ఇంకా గణేశుడు కూడా సెలెక్ట్ చేయలే, గణేశుని కూడా సెలెక్ట్ చేసుకోవాలి వెళ్ళి. సో అది కూడా ఒక బ్లాగ్ వస్తుంది, గణేశుని ఆగమనం కూడా, అది కూడా చూసేద్దాం మనం. చూస్తున్నారుగా కిరణ్ అన్న ఎంత కష్టపడుతుండో కొట్టడానికి. సో దీస్ ఆర్ అవర్ కమిటీ మెంబర్స్. సిగ్గుపడతాడు మన చిన్న లడ్డు, కృష్ణవా ముందుంటాడు మన చిన్న కమిటీ మెంబర్. ఈయన సిగ్గుపడతారు అంతే తప్ప మంచోళ్ళు తమ్ముళ్ళు. ఎన్నిసార్లు చూసారు ఈ ఫేస్ ని, చూసినా ఒకటే చూడకపోయినా ఒకటి. తేజు లోపలికి వెళ్ళాడు హారతి కర్పూరాలు దేనికి. సో ఫైనల్ గా అయితే పూజ స్టార్ట్ అయిపోయింది మనకి. సో ఈసారి మా తేజుతో చేపిస్తున్నాం పూజ. సో ఫైనల్ గా అయితే బొట్లు అనేది పెట్టేసుకుంటాం. పాప మా ఓన్ చేయికి మస్తు దెబ్బలు తాకినాయి, తొవ్వి పోయినాయి. మన తేజు అండ్ మనీ కలిసి అగరబత్తులు ముట్టించేస్తున్నారు. ఆర్పో జల్దీ ఆర్పో తిప్పు మంచిగా మొక్కుకో, మంచి జరగాలి, ఏం రావద్దు విఘ్నాలని. ఏమైనా దొరకలే పాటలు అన్న. 5G కనెక్ట్ అయితే పోతుంది అన్న. ఆఫ్ చేసి 5G నెట్ వస్తుంది. అంత పెద్దది 2 చేతులు మంచి గణేశుడు రావాలి షెడ్కి. ప్రతిసారి జరిగినట్టు అన్ని మంచిగా జరిగిపోవాలి, ఎటువంటి ఆటంకాలు రావద్దు. సో ఫ్రెండ్స్, మీరు కూడా మంచిగా మొక్కుకోండి గణేశునికి. మీ కర్ర పూజ కూడా ఎప్పుడైతుందో కామెంట్ చేయండి. జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి. ఉండు పెట్టేసి అట్లా. సో ఫైనల్ గా అయితే మనకి కర్ర పూజ అనేది అయిపోయింది. సో కర్ర అనేది ఇలా పెట్టేసాం. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. సో ఫైనల్ గా అయితే కర్ర పూజ అయిపోయింది. సో నెక్స్ట్ ఇక గణేశుని అప్డేట్ లో కలుద్దాం. బాయ్. జై శ్రీరామ్ అందరికి.